హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వ్లాగ్ ఏంటంటే డైలీ వ్లాగ్ లాగా చేస్తున్నాను. ఈ వీడియో మార్నింగ్ అయితే 6 గంటలకు షూట్ చేశాను. మంచు అయితే ఎంత ఎక్కువ ఉందో చూడండి, ఏం కనిపించడం లేదు. ఈ వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుండి నైట్ వరకు మేమేమి వర్క్ చేసామని షూట్ చేశాను. ఇంకా పొద్దున అయితే మా రామ్ నేనైతే ఇక్కడ అంతా చెట్లంతా క్లీన్ చేస్తున్నాము. మనీ ప్లాంట్ అయితే మొత్తం అంతా కిందే ఉండిపోయింది. ఇంకా ఆ చెట్టునైతే పైకి అంతా కట్టుతామని చెప్పి ఇక్కడ తీసేసాం మొత్తము. ఈ వీడియో అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇంకా ఇక్కడైతే మా రామ్ అయితే మనీ ప్లాంట్ అయితే ఇట్లా విండో దగ్గర వచ్చి ఇలా అల్లిచ్చాము. ఇంక ఇక్కడైతే ఏం చేస్తున్నామంటే చెట్లంతా క్లీన్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా వాటర్ పట్టి ఇది మొత్తం అంతా క్లీన్ చేసేస్తామని ఇంకా అక్కడ టాప్ ఉంది కదా, ఆ టాప్ నుండి పైప్ తీసివేస్తున్నాము. ఈ పైప్ అయితే కొంచెం లూజ్ ఉంది, అందుకే ఇక్కడ మా రామ్ అయితే పట్టుకొని ఉన్నారు. ఇంకా నేనైతే క్లీన్ చేస్తామని చెప్పి ఇంకా ఇక్కడ క్లీన్ చేయడానికి అయితే నేను వచ్చేసాను. జనవరి కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఇంకెలాగో క్లీన్ చేయాలి, ఇంకా అందుకే ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాము. ఇక్కడైతే నేను వాటర్ అంతా పడుతున్నాను. మా రామ్ వండుకొని నేను వాటర్ అంతా పట్టించేస్తాను, మళ్ళీ మొత్తం వచ్చి క్లీన్ చేసుకుందాం అని చెప్పాడు. ఇంకా సరే అని చెప్పి నేను ఇంకా పైప్ అయితే లూజ్ ఉంది కదా, అది అయితే పట్టుకొని ఉన్నాను. ఇంకా మా రామ్ అయితే వాటర్ అంతా పట్టేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చి మళ్ళీ క్లీన్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడైతే మా రామ్ అయితే వాటర్ పట్టేసి వెళ్ళారా. ఇంకా పొరుకుతా ఊడుద్దామంటే మట్టి అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఆ మట్టి పోవడం లేదు. ఇంకా సరే వాటర్ కొంచెం పట్టి ఊడ్ చేస్తే క్లీన్గా వెళ్ళిపోతుంది. ఇంకా అలానే చేస్తున్నాను నేనైతే. ఇంకెలాగో జనవరి దగ్గర ఉంది కాబట్టి ఇంకా ఇప్పుడు క్లీన్ చేసామంటే సరిపోతుంది. ఇప్పటికైతే మొత్తం క్లీన్ చేయడం అంతా అయిపోయింది. ఇంకా పైప్ అంతా చుట్టు పెట్టేస్తున్నారు. ఇంకా అంతేకాకుండా ఈరోజు అయితే ఆంధ్రాకి పోవాల్సి ఉంది. ఇంటి దగ్గర అయితే కొంచెం వర్క్ ఉంది, అందుకే మా అత్త వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాము. ఇంకా మార్నింగ్ నుండి అయితే వర్క్ అయితే ఇంటి దగ్గర అయితే చాలా ఎక్కువ ఉంది కదా, ఇంకా వంట కూడా చేయలేదు. ఇంకా చేసిన వేస్ట్ అయిపోతుంది, ఊరికి బయలుదేరుతున్నాం కదా. ఇంకా వచ్చే దారిలో అయితే హైవేలో వచ్చి ఈ పక్కన అయితే టిఫిన్ సెంటర్ అయితే ఉంది. ఇంకా అక్కడైతే భోజనం చేసుకొని వెళ్దామని చెప్పి ఇంకా వచ్చాము. మేము ఎప్పుడైనా సరే పలమనేరు సైడ్ వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడే ఎక్కువ భోజనం చేస్తుంటాము. టిఫిన్ అయితే చాలా బాగుంటుంది, మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది. ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ కాకుండా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా రెడీ చేస్తుంటారు, ఇక్కడే వంట చేస్తుంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే ఇడ్లీ ఒకటి తీసుకున్నాము, హాఫ్ తీసుకున్నాము. ఇంకా రైస్ అయితే వెజిటేబుల్ పలావ్ అయితే తీసుకున్నాము, మళ్ళీ చికెన్ రైస్ ఒకటి తీసుకున్నాము. అన్ని హాఫ్ తీసుకున్నాము.
చికెన్ రైస్ అయితే ఆఫ్టర్నూన్ అయితే దొరుకుతుంది. మేము ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది. ఇంకా బయలుదేరేసాము. ఇంకా వచ్చే దారిలో అయితే అక్కడ సీతాఫలాలు అయితే అమ్ముతున్నారు. సీతాఫలం అంటే రామ సీతాఫలాలు అమ్ముతున్నారు. ఇంకా అవి అయితే 1 కిలో అయితే తీసుకున్నాము. ఈ రామ సీతాఫలాలు అయితే నేనైతే ఫస్ట్ టైం తీసుకుంటున్నాను. తీసుకునేది ఫస్ట్ టైమే, తినడం కూడా ఇంకా ఫస్ట్ టైమే. మాగితే చూడాలి ఎలా ఉంటాయి టేస్ట్. మేమైతే మా ఊరైతే వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చి ఒక 4 అవుతుంది. ఇంకా కొంచెం వర్క్ ఉందని చెప్పాం కదా, ఇంకా వర్క్ చూసుకొని అయితే మళ్ళీ రిటర్న్ బయలుదేరేసాయి ఇప్పుడే. ఇంకా మేమైతే వచ్చే దారిలోనే ఇంకా మా మామ ఇంటి దగ్గర ఉంటారు కదా, వంట చేసుకున్నారో లేదో అని చెప్పి చికెన్ రైస్, ఎగ్ రైస్ అయితే తీసుకొని వచ్చేసాము తిని అని చెప్పి. ఇంకా మాకైతే చిన్న వర్క్ ఉందని చెప్పాం కదా, అదైతే అయిపోయింది. ఇంకా మా మామ అయితే ఇప్పుడు అనపకాయల సీజన్ కదా, అందుకోసమని ఇంకా అనపకాయలు టమోటాలు ఏమి తెచ్చిపెట్టారు. ఇంకా అయితే అవి తీసుకొని వస్తున్నాం. ఇంకా అయితే బయలుదేరేస్తున్నాము. ఇప్పుడు టైం వచ్చి 6 అవుతుంది. ఇంకా మేమైతే రిటర్న్ బెంగళూరు అయితే బయలుదేరుతున్నాము ఇంకా ఊరు నుండి. ఇప్పుడు చూడండి మంచు అయితే కొద్దిగానే ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది. బండ్లో వస్తుంటే చలి అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి ఎంత బాగా సూర్యోదయం అనుకుంటారు, సూర్యోదయం కాదు పౌర్ణమి దగ్గరలో ఉన్నట్టుంది. అందుకే చందమామ అంత రెడ్గా కనిపిస్తుంది. ఇదైతే ఎక్కడంటే పలంనేరు నుండి బెంగళూరుకి వచ్చే రూట్లో పలంనేరు దాటుకొని వచ్చామంటే వైఎస్ఆర్ కాలనీ వస్తుంది. అక్కడ కానీ వైఎస్ఆర్ విగ్రహం ఇలా పెట్టారు. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడైతే కొబ్బరి పువ్వులు అమ్ముతున్నారు. కొబ్బరి పువ్వు నాకైతే చాలా ఇష్టము. ఈ కొబ్బరి పువ్వులు అయితే బెంగళూరు కూడా అమ్ముతుంటారు. 100 రూపీస్ అంటే ఒకటి, ఇక్కడైతే 50 రూపీసే అమ్ముతున్నారు. కాయలు కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయి. ఇంకా మేమైతే 2 తీసుకున్నాము. ఇక్కడ కొబ్బరి పువ్వు తీసుకున్న దగ్గర అయితే ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ అయితే అమ్ముతున్నారు. వాళ్ళే కొబ్బరి ఆడిచ్చి అమ్ముతారంట. ఇంకా అదైతే ఒక బాటిల్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ నుండి ఇంకొంచెం ముందుకు వచ్చామంటే పల్లె రుచులు వస్తుంది. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ భోజనం చేసుకునే వెళ్తాము. చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇంకా మా రామ్ నేను ఇక్కడికి వచ్చేసరికి ఇంకా కొద్దిగా అప్పుడప్పుడే చీకటి పడతా ఉంది. పల్లె రుచులు అని ఏమైనా పేరు పెట్టారు కానీ చుట్టూ అట్మాస్ఫియర్ మొత్తము మన పల్లె లాగానే ఉంటుంది. ఇల్లు లాగానే ఎంత బాగుంటుందో చూడ్డానికి కూడా. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఎక్కువగా వస్తుంటాము. ఈడ కూర్చొని తింటాము. చాలా బాగుంటుంది. మెనూ కార్డు అయితే చూస్తున్నారు. ఇంకా వెజ్ ఏమన్నా తీసుకున్నాము అనుకున్నాము.
రైస్ కానీ లేకుంటే రాగి ముద్ద అయితే తీసుకోవాలనుకున్నాము. ఇంకా వాళ్ళు అయితే వచ్చి ఇక్కడ మటన్ బిర్యానీ అయితే చాలా బాగుంటుందని చెప్పారు. ఇంకా అదే తీసుకుంటున్నాము. ఇంకా సరే అని చెప్పి మటన్ బిర్యానీ ఒకటి, ఇంకా రాగి ముద్ద అయితే ఒకటి ఆర్డర్ చేసాము. ఇంకా ఆర్డర్ వచ్చేంత వరకు అయితే మేమైతే వెయిట్ చేస్తాము. ఇక నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఇంకా బండి దగ్గర అయితే హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వచ్చేసాను. ఇంకా తీసుకొని వద్దామని చెప్పి వెళ్తున్నాను. ఇక్కడ పల్లె రుచుల దగ్గర అయితే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మన ఇంటి వంట లాగానే ఉంటుంది. కానీ ఈవినింగ్ టైంలో మాత్రము ఇలా ఓపెన్ ప్లేస్లో మాత్రము భోజనం చేయకూడదు. ఎందుకంటే మన బ్లడ్ని వచ్చి దోమలు సూప్ లాగా తాగేస్తాయి మన ఆర్డర్ వచ్చేలాగా. ఇంకా మేమైతే మటన్ బిర్యానీ ఒకటి, రాగి ముద్ద ఒకటి ఆర్డర్ చేసాం కదా. ఇంకా స్టార్టింగ్ అయితే మటన్ బిర్యానీ తీసుకొని వచ్చేసారు. వావ్, చూస్తుంటే ఎమ్మీగా ఉంది కదా. పైన చూస్తుంటే ముక్క లేదు. వీళ్ళు ముక్కలు ఇచ్చారా లేకుంటే ప్లెయిన్ రైస్ ఏమైనా ఇచ్చారా అనుకున్నాను. లేదు, లోపల చూసామంటే మళ్ళీ ముక్కలు అయితే ఉన్నాయి. ఇంకా మా రామ్ నేనైతే మటన్ బిర్యానీ వడ్డించుకునేలోగానే ఇంకా రాగి ముద్ద కూడా తెచ్చి ఇచ్చేస్తారు. ఇక్కడ పల్లె రుచుల దగ్గర స్పెషల్ ఏంటంటే ఈవినింగ్ టైంలో వచ్చి బయట అంతా కుర్చీలు అరేంజ్ చేస్తారు తినడానికైతే. అంతేకాకుండా మూవీ కూడా వేస్తారు. చాలా బాగుంటుంది. కానీ సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది. వింటర్లో అయితే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్లా లోపలే తినేయచ్చు. ఇక్కడ మేము కూర్చున్న దగ్గరకు కూడా మూవీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, నేను చెప్పాను కదా ఇక్కడ మూవీ అయితే వేశారు. ఇంకా ఈ బయట అయితే చైర్లు వేసింటారు కదా, అక్కడ కూర్చొని మనం ఎంజాయ్ చేస్తే తినచ్చు. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే మా రామ్ నేనైతే తినేసాము. ఇంకా మనం బయలుదేరాలి బెంగళూరుకి అయితే. ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఈ వీడియో అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో షూట్ చేశాను. ఇంకా ఊరి నుండి అయితే అనపకాయలు తీసుకొని వచ్చాను కదా, ఇంకా అవైతే ఇంకా ఇప్పుడు ఒలిచాలని చెప్పి అన్నీ తీసుకొచ్చి బయట పెడుతున్నాను. ఇక్కడ బెంగళూరులో అయితే హైబ్రిడ్ కాయలు అయితే దొరుకుతుంటాయి అనపకాయలు. కానీ ఇవి ఊరి దగ్గర దొరికినట్టు కదా నాటికాయలు అయితే చాలా బాగుంటాయి. అంతేకాకుండా పితికి పప్పు చేసామంటే చాలా బాగుంటుంది. రాగి సంగటి చేసుకొని పితికి పప్పు చేసామంటే చాలా బాగుంటుంది. ఈ జనవరి సీజన్లో అయితే పితికి పప్పు చేసి దోశ చేస్తారు. దోశలకైతే చాలా బాగుంటుంది. చాలా కాంబినేషన్ లేకైతే ఈ పితికి పప్పు కూర భలే ఉంటుంది. ఇంకా నేనైతే పితికి పప్పు కూర చేయాలనుకున్నాను కదా. ఇంకా గింజలంతా ఒలిచిన తర్వాత అయితే ఇలా వాటర్ పోసి ఒక 2 అవర్స్ లేకుంటే 3 అవర్స్ పెడితే బాగా నానిపోతాయి. ఇంకా అనపగింజలు నానేలోపు అయితే ఇంకా కొబ్బరికాయ అయితే తీసుకొని వచ్చాం కదా, పువ్వుండేవి అయితే ఇంకా పగలగొట్టి చూద్దాము ఎలా ఉంటుందో చూద్దామని పగలగొడుతున్నాము. ఇక్కడైతే కొబ్బరికాయని అయితే నేను పగలగొట్టేశాను. లోపల పువ్వు చూడండి ఎంత బాగుందో. ఈ పువ్వులు కొన్ని అయితే స్వీట్గా ఉంటాయి, కొన్ని అయితే చప్పగా ఉంటాయి. ఈ పువ్వు అయితే కొంచెం స్వీట్గానే బాగుంది. 2 కొబ్బరికాయలు అయితే పగలగొట్టేసాము. ఒకటైతే స్వీట్గా ఉంది, ఒకటైతే చప్పగా ఉంది. ఈ కొబ్బరి పువ్వు అయితే తినడానికైతే స్పాంజ్ లాగా తీయగా భలే ఉంటుంది. కొన్ని చప్పగా ఉండేవి అయితే అంత బాగా అనిపించదు. తీయగా ఉండేది అయితే స్పాంజ్ లాగా భలే ఉంటుంది.
ఇంకా నానిపోయిన అనపగింజలను అయితే ఇలా ప్రెస్ చేసామంటే లోపల పప్పు అయితే వచ్చేస్తుంది. ఆ పప్పుతో అయితే కూర చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే అనపగింజల నుండి మొత్తం పప్పు అంతా అయితే తీసేసాను. ఇంకా ఈ పప్పుని అయితే కర్రీ చేసుకోవాలి. పితికి పప్పు కూర అంటారు కదా, అదే కర్రీ చేసుకోవాలి. ఇంకా కర్రీ చేసే ముందు అయితే వాటర్ వేసి ఒకసారి కడగాలి. ఇంకా ఇక్కడ నుండి అయితే మొత్తం అంతా పితికి పప్పు కూర కర్రీ ప్రాసెస్ జరుగుతుంది. నా స్టైల్లో నేను ఎలా చేశానో చూడండి. ఇక్కడైతే పితికి పప్పు కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా దాంట్లోకి కాంబినేషన్ వచ్చి రాగి ముద్ద అయితే చాలా బాగుంటుంది. ఇంకా అందుకే రాగి ముద్ద అయితే చేస్తున్నాను. ఈ పితికి పప్పు కూర అయితే మేమైతే ఎక్కువ ఇష్టంగా దోశలోకి ఎక్కువ తింటాము, రాగి ముద్దలోకి తింటాము, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే ప్లేట్లో అయితే వడ్డీ చేశాను. ఇంకా నేనైతే ఊరి నుండి అనపకాయలు అయితే తీసుకొని వచ్చాను కదా, అనపకాయలతో అయితే అనపగింజలు కూర చేశాను. సొరకాయ అనపగింజలు వేసి తాలింపు చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చి పితికి పప్పు కూర చేశాను. అవన్నీ అయితే ఇంకా ప్లేట్లో వడ్డించాను. నేనైతే వంట అంతా చేసి తినేసరికి అయితే నైట్ అయితే అయిపోయింది. ఇంకా ఆ టైంలో అయితే పౌర్ణమి అని చెప్పాను కదా, చందమామ అయితే ఎంత బాగుందో. నేనైతే చూడండి ఎన్ని ఫోటోలు తీసుకున్నానో, చాలా బాగుంది. ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి.